బిగుసుకుపోతుంది. ఎక్కడికెళ్ళాలో తెలీదు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఫ్రోజన్ షోల్డర్లో మెయిన్లీ ఏమవుతుంది అంటే ఈ షోల్డర్ జాయింట్ చుట్టూరా కండరాలు ఉంటాయన్నమాట. ఓకే. సో ఈ కండరాల్లో మెయిన్గా సూపరాస్పాయినేటస్ అనే ఒక కండరం ఉంటుంది. ఓకే. సో ఆ కండరంలో చిరుగు వచ్చి చుట్టుపక్కలంతా వాపు వస్తుంది అనమాట. సో ఈ వాపు రావడం వల్ల షోల్డర్ మూమెంట్స్ పైకి కానీ వెనక్కి కానీ పక్కకి కానీ వెళ్ళలేకపోతూ బిగుసుకుపోతుంది అనమాట. ఇనీషియల్లీ పెయిన్ ద్వారా వాళ్ళకి చాలా నొప్పిగా ఉంటుంది. వాళ్ళు డైలీ బట్టలు ఆరేసుకోవడం కానీ, కోంబింగ్ హెయిర్, ఆడవాళ్ళైతే జుట్టు దూకోవడము, స్నానం చేయడానికి ఇవన్నీ ఇబ్బందులు పడుతూ ఉంటారు, పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ పెయిన్ వచ్చి ఏమవుతుందంటే కొన్ని రోజులకు అయ్యేటప్పటికీ అది బిగుసుకుపోతుంది. సో చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్లు 5 to 6 ఏళ్ళు సఫర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇది డయాబెటిక్స్లో చాలా కామన్ ఉంటుంది. ఓకే. సో దీనికి టిపికల్గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారు అంటే మెయిన్లీ మందులు రాస్తారు. ఎందుకంటే ఒక ఎక్స్రే తీస్తారు, ఆ ఎక్స్రేలో బోన్లు తప్ప మనకేం కనిపించవు. ఇవి మెయిన్లీ సాఫ్ట్ టిష్యూస్, ఈ చుట్టుపక్కల మెత్తటి పదార్థాల్లో ఉన్న ప్రాబ్లం వల్ల వస్తుందన్నమాట. ఓకే. సో టిపికల్గా వాళ్ళు ఏంటి పెయిన్ కిల్లర్స్ రాస్తారు. పెయిన్ కిల్లర్స్ రాస్తారు, కొంచెం నొప్పి తగ్గిన ఫిజియోథెరపీ చేయమంటారు. ఇలా వీళ్ళు రకరకాలు చేస్తారు ప్రయత్నాలు. హోమియోపతికి వెళ్తారు, ఆయుర్వేదంకి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా నొప్పికి తగ్గిస్తారు. అండ్ అదొక ఫిజియోథెరపీ అంటారు. సో కొంతమంది అయితే నొప్పి ఉన్నా కూడా ఫిజియోథెరపీ చేయమంటారు. అండ్ ఫిజియోథెరపీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విరిగిన కాళ్ళకి అతుక్కోవడానికి అయితే మనం ఎక్సర్సైజ్ చేయం కదా మేడం. విరిగిన కాళ్ళు అతుక్కున్నాక మనం ఎక్సర్సైజ్ చేస్తాం. సో సిమిలర్లీ ఇక్కడ మెయిన్లీ ఫిజియోథెరపీ ఎప్పుడు చేయాలి అంటే నొప్పి తగ్గాక. ఆ తర్వాత నొప్పి ఎందుకు వస్తుంది? సో అక్కడ చిరగడం వల్ల చుట్టుపక్కల వాపు వస్తుంది. సో ఈ వాపుని ఏదైతే మనం రెడ్యూస్ చేస్తామో, తగ్గిస్తామో, సో వెంటనే వాళ్ళకి రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది మేడం. సో దీని తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే ఆ చిరుగు హీల్ అయ్యి స్ట్రెంథెన్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో. సో మేడం, ఫ్రోజన్ షోల్డర్కి మీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ఫ్రోజన్ షోల్డర్లో మెయిన్గా నేను చెప్పింది ఇక్కడ ఈ కండరం ఉంటుంది కదా, ఈ కండరం మీద చిరుగు వస్తుంది. సో ఈ చిరుగు రావడం వల్ల ఈ చుట్టుపక్కలంతా వాపు వస్తుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఈ మెత్తటి పదార్థాలు మనకు కనిపిస్తాయి. సో ఈ 5-6 ఏళ్ల సఫరింగ్, సో జస్ట్ ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఎక్కడ ప్రిసైజ్గా చిరిగిందో తెలిస్తే మనకు అక్కడికి వెళ్ళి ఈ పిఆర్పీ అయినా ప్రొలోథెరపీ అయినా చేసి దీని చుట్టుపక్కలంతా వాపుని 45 మినిట్స్లో క్లియర్ చేస్తే వాళ్ళకి తిరిగి రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. పెయిన్ తగ్గుతుంది అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.